హాయ్! వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కళ్యాణి కిచెన్ కడప రుచులు. ఈరోజు ఈ వీడియోలో దొండకాయ పచ్చడి ఎలా తయారు చేయాలో చూపించబోతున్నానండి. ఇది తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. తింటూ ఉంటే తినాలనిపించేలాగా అయితే కమ్మగా ఉంటుందండి. దొండకాయ ఫ్లేవర్ అయితే మనకి బాగా తెలుస్తుంది. ఇదైతే మా ఫ్రెండ్ చెప్పింది. నేను తయారు చేసి చూపిస్తున్నాను ఈ వీడియోలో. దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానము మీకు కూడా చూపించాలని అయితే ఈ వీడియో తీస్తున్నానండి. ఎలా చేయాలో చూసేద్దాం పదండి. 400 గ్రామ్స్ దొండకాయ ముక్కలను అయితే ఈ విధంగా శుభ్రంగా కడిగి కట్ చేసి పెట్టుకోవాలి. 4 టమోటాలు, కొద్దిగా చింతపండు, ధనియాలు, మిరపకాయలు, పోపు దినుసులు, ఉల్లిపాయ, సాల్ట్, కరివేపాకు, కొద్దిగా మిరియాలండి. ఇవి జస్ట్ ఫ్లేవర్ కోసమే మిరియాలు. ఒక 5 నుంచి 6 తీసుకోండి సరిపోతుంది. ధనియాలు కూడా 1/4 టీ స్పూన్ కూడా ఉండవు, ఇంకా కొద్దిగా తక్కువగానే ఉంటాయి చెప్పాలంటే. ఒక 20 గింజల వరకు ఉంటాయి. జీలకర్ర కొద్దిగా వేసుకోండి. ఇవి వేయడం వల్ల పచ్చడి అనేది మంచి వాసన అయితే ఉంటుంది. ఎండుమిరపకాయ పచ్చడి ఏది చేసుకున్నా కంపల్సరీగా అయితే మేము ఇవి వేసుకుంటాము. తర్వాత ఎండుమిరపకాయలు వేసి ఈ విధంగా వేయించుకోవాలండి. ఎండుమిరపకాయలు మీ కారంకి తగినట్టు తీసుకోండి. చింతపండు కొద్దిగా నీళ్ళు పోసి నానబెట్టి ఉంచుకోండి, తొందరగా మీకు అయిపోతుంది. ఇవి తీసి పక్కన పెట్టుకున్న తర్వాత 2 స్పూన్ల నూనె వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 4 టమోటాలు కట్ చేసి ఈ విధంగా ఒకే విధంగా సరి చేసి పెట్టుకోండి. మనకి కరెక్ట్గా అనేది మగ్గుతాయి. నేను అన్నీ సరి చేస్తున్నాను. ఒక 2-3 నిమిషాల తర్వాత అయితే ఇంకో వైపుకి తిప్పుకోవాలి. ఇంకో వైపు కూడా మనం మగ్గించుకోవాలండి. అప్పుడే మనకి పచ్చి వాసన అనేది పోతుంది. పచ్చడి అనేది ఇంకా టేస్టీగా అయితే అవుతుందండి. ఈ విధంగా ఇంకో వైపుకి తిప్పుకొని బాగా మగ్గించుకోవాలి. ఇవి చల్లారి పెట్టుకుందాము, పక్కకి తీసేద్దాము. అదే కడాయిలోనే ఒక 5 to 6 టేబుల్స్ ఆయిల్ అయితే వేసుకోవాలండి. ఎందుకంటే దొండకాయ ముక్కలు మనకి ఆయిల్ అనేది బాగా ఫ్రై అవ్వాలి. ఆయిల్ కొద్దిగా ఎక్స్ట్రానే పడుతుందండి, ఎందుకంటే ఇవి బాగా వేగాలి కదా, మనం ఏం ఉడికించడం లేదు. ఈ విధంగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. అందులోనే తగినంత సాల్ట్ కూడా వేసుకొని మిక్స్ చేసుకొని మగ్గించుకుంటూనండి. హాఫ్ మినిట్కి ఒకసారి లేదా 1 మినిట్కి ఒకసారి అక్కడే ఉండి కలుపుతూనండి, మాడిపోకుండా అయితే చూసుకోండి. ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి మనకు మగ్గేంత వరకు. ఇంకోసారి 5 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను. ఈ లోపు నేను 2-3 సార్లు అయితే బాగా కలుపుకున్నానండి. అంతసేపు చూపిస్తే వీడియో లెంత్ అయిపోతుందనేసి చూపించడం లేదు. ఇది ఇంకో 2-3 నిమిషాల తర్వాత మళ్ళీ అయితే ఇలా మిక్స్ చేసి చూపిస్తున్నాను. మనకి దొండకాయలు అయితే ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు వీటిల్ని పక్కకి తీసి పెట్టేసుకుందాము. ఇవి బాగా చల్లారాలండి. రోలు ఉంటే రోట్లైనా దంచుకోండి. మిక్సర్ జార్లో ఎండుమిరపకాయలు వేసుకొని వేయించి పెట్టుకున్న ధనియాలు, జీలకర్ర, మిరియాలు వేసుకొని అందులో టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు కచ్చాపచ్చగానే గ్రైండ్ చేసుకోండి. రోట్లో దంచుకుంటే అయితే ఈ పచ్చడి ఇంకా బాగుంటుందండి. ఇప్పుడు చల్లార్చి పెట్టుకున్న దొండకాయ ముక్కలను అయితే వేసేసుకోవాలి. వీటిని కూడా మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోవద్దు. మనం రోటి పచ్చడిని ఎలా తయారు చేసుకుంటామో అలాగా ఆన్ చేసి ఆఫ్ చేసి అలా అయితే ఒక 3-4 రౌండ్లు అయితే తిప్పండి, సరిపోతుంది. కంటిన్యూగా అయితే గ్రైండ్ చేయొద్దు. ఈ విధంగా అయితే మనకి ముక్కలుగా కొద్ది కొద్దిగా ఉండాలండి. చింతపండు కొద్దిగా నీళ్ళు నానబెట్టుకొని ఉంచుకున్నాను. చింతపండు అనేది కొద్దిగా తక్కువే వేసుకోండి. నేను ఆల్రెడీ 4 టమోటాలు వేసాను కదా, మనం టమోటాలు పెంచుకునే కొద్దీ చింతపండు తగ్గించుకుంటూ రండి. చింతపండు అవి గ్రైండ్ చేసుకున్న తర్వాత చల్లారి పెట్టుకున్న టమోటాలను కూడా వేసి ఒక 2-3 తిప్పులు తిప్పి పక్కన పెట్టేసేయాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకోవాలి. కడాయి పెట్టుకున్న తర్వాత అందులో ఒక 3 to 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ వేసుకుంటే పచ్చడి అనేది బాగుంటుందండి. ఇలా ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పోపు దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, అలాగే కరివేపాకు ఇవి వేసుకొని బాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. కరివేపాకు కొద్దిగా ఎక్స్ట్రానే వేయండి, టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. ఎటు కరివేపాకు తినం కాబట్టి ఇలాంటప్పుడన్నా కొద్దిగా ఎక్కువ వేసుకుంటే ఆ ఫ్లేవర్స్ అన్నా మనకు వస్తూ ఉంటాయి. గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చడిని మొత్తం ఈ విధంగా వేసేసుకొని లో ఫ్లేమ్లో ఒక 1 మినిట్ అయితే మనము వేయించుకోవాలి.
అంతే అండి. ఎంతో ఈజీగా అయిపోయే దొండకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. చెప్పాలంటే ఎప్పుడు మసాలా కర్రీలతో తిన్నప్పుడు కానీ ఇలాంటప్పుడు పచ్చళ్ళతో తింటేనే కడుపు నిండా తింటాము. ఆ రోజైతే శరీరం కూడా హుషారుగా ఉంటుంది. ఈ విధంగా పచ్చడినైతే మిక్స్ చేసుకొని ఒక బౌల్‌లోకి అయితే తీసేసుకోవడమే. అంతే అండి. కమ్మనైన దొండకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇది తింటూ ఉంటే మనకి ఆ దొండకాయ ఫ్లేవర్ ఎంత బాగా తెలుస్తుందండి. అంత టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా బౌల్లోకి అంతా తీసేసుకొని లంచ్ బాక్స్‌లకి అయి పెట్టి పంపించేశాను. మీరు కూడా ఈ వీడియో నచ్చితే ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. మీకు కూడా ఈ పచ్చడి అనేది మీ ఫేవరెట్ అయిపోతుంది. నేను దొండకాయ పచ్చడి అయితే చేసి చూపించాను కదా! మరి మీదే ఆలస్యం ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.